హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లోటస్ టాక్స్. ఈరోజు నేను నల్లేరు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను ఫ్రెండ్స్. నల్లేరు పచ్చడి మన ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఎక్కువగా పల్లెటూరులో ఉంటుంది ఫ్రెండ్స్. ఇప్పుడు అక్కడక్కడ సిటీల్లో కూడా దొరుకుతుంది. ఇలా లేతగా ఉన్నది మాత్రమే మనము కోసుకోవాలి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది, అలాగే మన హెల్త్కి కూడా మంచిది. చూడండి, ఇలా పీల్ తీసుకోవాలి. ఆ గెనుపులన్నీ తీసేసుకోవాలి. ఇలా తీసుకోవాలి. చూడండి, ఇలా ప్రిపేర్ చేసుకోవాలి అన్నిటినీ. ఇవన్నీ కూడా లేతవి. మనకు కావాల్సినవి నల్లేరు ముక్కలు, టమాటాలు, వేరుశనగపప్పు, ఎండుమిర్చి, వెల్లుల్లి, ఆనియన్, చింతపండు కొంచెము, ధనియాలు, జీలకర్ర. ఇప్పుడు ప్యాన్ తీసుకుని ఆయిల్ వేసుకోవాలి సరిపోయినంత. హీట్ అయిన తర్వాత వేరుశనగపప్పు వేసుకోవాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఎండుమిర్చి వేసుకోవాలి. ఇప్పుడు ధనియాలు, జీలకర్ర వేసుకోవాలి. ఇప్పుడు బాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి, పక్కన తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లోనే నల్లేరు ముక్కలు వేసుకోవాలి. ఆయిల్ ఏం అవసరం ఉండదు, దాంట్లోనే కొంచెం ఆయిల్ ఉంది కాబట్టి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత టమాటో పీసెస్ వేసుకోవాలి. ఫ్రై అయిపోయాయి, మరీ ఎక్కువ ఫ్రై చేసుకోకూడదు. ఇప్పుడు రోట్లో మనం ఆల్రెడీ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, వీటిని వేసుకోవాలి. ఇప్పుడు సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. సాల్ట్ అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు చింతపండుని నానబెట్టుకున్నాం కదా, దాన్ని వేసుకోవాలి. 10 మినిట్స్ నానితే సరిపోతుంది వాటర్లో. ఇప్పుడు ఫ్రై చేసి పెట్టుకున్న టమాటో పీసెస్, నల్లేరు ముక్కలను వేసుకోవాలి. ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది ఫ్రెండ్స్. మీకు దొరికినప్పుడల్లా తినండి.
అంటే ఆల్మోస్ట్ ఎక్కువగా దొరకదు కాబట్టి చెప్తున్నాను. పల్లెటూరులో ఉంటుంది, సిటీస్లో అంత ఎక్కువగా ఉండదు. ఇప్పుడు ఆనియన్ వేసుకోవాలి. ఎంతైనా రోట్లో చేసుకున్న పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఈ పచ్చడనే కాదు, ఏ పచ్చడైనా మిక్సీలో వేస్తే ఆ టేస్ట్ వేరుగానే ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇది రైస్‌లోకైనా, దోసలోకైనా, చపాతీలోకైనా, దేంట్లోకైనా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. గారెల్లోకైనా, బోండాల్లోకైనా బాగుంటుంది. ఇప్పుడు పోపు పెట్టేసుకోవడమే. పోపులో ఏమేమి వేస్తామో అన్నీ వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పచ్చడిని వేసుకోవాలి. పచ్చళ్ళు ఇలా పోపేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. ప్లస్ దాంట్లోనే ఫ్రై అయిపోతుంది కదా! ఒక హాఫ్ మినిట్ ఫ్రై చేస్తే సూపర్ టేస్టీగా ఉంటుంది. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు. మన ఛానల్ని సపోర్ట్ చేయండి. చూడండి ఎంత యమ్మీగా ఉందో. మా మమ్మీ సూపర్గా చేస్తుంది ఫ్రెండ్స్.